చేశానండి. మేము 18 మంది రాజీనామా చేశాం. మా వాల్యూస్ కాపాడాలి. నువ్వు నీ బాధ్యత నువ్వు అది చేయకుండా మా క్రికెట్ టీము ఈ గ్రాఫులు బాగలేవు, నువ్వు బాగలేవు. నువ్వు యాడికి చూసినావు? అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన పుణ్యాన్ని ఒప్పుకొని ముఖ్యమంత్రి అయినా లేదు అవకాశాలు, ఇంకా అవకాశాలు లేవు. ఇది కాకాని ఏదో చూసుకుంటున్నారు. ఏమి లేదా చూసుకున్నారు తెలియదు, ఏమడదు. ఇది నెల్లూరు, ఇది తారుమారు చేయగలిగిన జిల్లా. నీలాంటి వాడు చూలికి పడుతుంది. నువ్వు ఎంత కీలుకున్నా ఉళ్ళు కావాల్సిందే కానీ ఇంకేమి కావు. ఉళ్ళంతా ఉళ్ళు కావాల్సి. నీకన్నా పెద్దవాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నీకన్నా ముందు రాజకీయాలలో కూర్చోబెట్టిన వ్యక్తి, నీకన్నా ముందు మంత్రి అయినటువంటి వ్యక్తి, మంత్రి ఒకరు కాదు 2 తూర్పు మంత్రి అయినటువంటి వ్యక్తి, నీకన్నా చాలా పెద్దవాడు. నీకు మాత్రం తెలుస్తాంటుండే ఆయనకి. నువ్వు ఆ మనిషిగా ఆయన పట్టుకొని బక్కోడు, వీటికి కథ లేదు, సన్నోడు, నీకు శరీరం జీన్స్ అండి, జీన్ అది వాళ్ళ తాతల నుంచి వచ్చేటటువంటి జీన్. నీదే అంతే, నీది జీనే. నువ్వు ఆయన కన్నా ఇచ్చినట్లేవు. నీకు ఆ గుణాలు ఉన్నాయి. నేను కూడా పార్టీలో ఉన్నప్పుడు తమని కూడా గమనించినావు. నీకు పదవి ఇప్పించింది అధ్యక్షుడి పదవి కూడా రాజమోహన్ రెడ్డి గారండి. నీకేం రాలా. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు అప్పుడు పూర్తయిన దాకా రాలా. పూర్తయిన తర్వాత వస్తే ఆయన నీకు పదవి ఇప్పించింది. నువ్వు అందరినీ జిల్లాలో ఇంకా నాకు నన్ను మించిన రాజకీయవేత్త లేడు అని అనుకుంటున్నావు. వైఎస్ఆర్ పార్టీ ఇంకా ఈ చేతిలో ఉంటే తుడిచిపెట్టుకోబోద్ది. 29లో కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు 10 ఉన్నాయా? 10 బాగా వస్తాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మళ్ళా 10. నువ్వు గెలిపించుకోలేవు, నీ జాబ్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక్కరికి మాట్లాడుతున్నావు, ఏదో కేకలేస్తావు, దౌర్జన్యం చేసి మాట్లాడతావు, ఊగుతావు. నేను మాత్రం చెప్పడం చాలా చూసినాడు. నా మాత్రం లెక్కలేదు. నేను చాలా మంది కూర్చున్నాను, నీ కింద పెద్దోళ్ళని కూడా చూస్తున్నాను. ఊరిని నిన్నేం లెక్కలేదు. సోమిరెడ్డి ఏదో బాగా ఉన్నాడే కానీ ఆయన సన్నగా ఉన్నాడు. పరిగెత్తు ఎంత దూరం పరిగెత్తుతో ఏమవుతుందో అది పెద్ద మనిషి లక్ష్యం కాదు. చెప్పాను కూడా, పెద్దోడు పరిపాలన ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఈ ఇంచులు పడితే కుదరదని చెప్పేది నేను. అందుకే ఎంత గౌరవ మర్యాదలుగా ఉంటే అంత ఉన్నతమైన పేరు తెచ్చుకుంటారు. మీరు షార్ట్ ఇదిలో ఎట్టంటే మాట్లాడి ఆమెను అరిస్తే, కేకలేస్తే, ఓ గోల చేస్తే, ఓ అని గోల చేస్తే ఏడంటే ఆడ గోల చేస్తాం, ఏడంటే ఆడ అరుస్తాం, ఏదో అంటాం. ఎందుకే నేను ఇలాగ మేము మాట్లాడేమా లేదండి. మేము అనుకుంటాం. కాకపోతే మర్యాద గల మనుషులు గొప్పగా ఉండాలి. ఎందుకు ఇంతటి నచ్చం మనం చూసుకోకూడదు. జిల్లా మంచి జిల్లా. నెల్లూరు అంటే మంచి జిల్లా అని పేరు ఉంది. రాష్ట్రంలో నెల్లూరు కూడా ఒక ఉన్నతమైన స్థానం ఉంది. అలాంటి జిల్లాని ఖరాబ్ చేయకూడదని ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. నువ్వు వచ్చి ఏదో తలకిందులు చేస్తా ఉన్నాడు. జిల్లాలో మాట్లాడటం చేయడం అంతా ఎవరు లేనట్టుగా ఆయన ఒక్కడే లీడర్గా. ఆ వైఎస్ఆర్ పార్టీలో ఆయన లీడరు, ఊళ్ళే ఏమి లేదు. ఎక్కడైనా ఈ పార్టీ లీడర్కి ఆ జగన్మోహన్ రెడ్డికి ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, రాగుల ధనంజయ రెడ్డి, ఆయన సజ్జల ఆయన రాగుల ధనంజయ రెడ్డి ఐఏఎస్ వాడు పనిచేయండి. మంచి సలహాలు ఇచ్చి భవిష్యత్తులో పార్టీ మన తీసుకుపడికి ఒక్కొక్క చేసే పని ఉంటుంది. ఆయన పని సజ్జల రామకృష్ణారెడ్డి పని ఏంటి విపరీతమ్మా. అంటే మీరు డబ్బులు సంపాదించుకునేదాన్ని మీరు ఏం తట్టాలలేదా? అసలు ప్రజల పనులు అనుకున్నారా? ఇప్పటికీ అమరావతి 5 ఏళ్లలో కాస్త పనిచేస్తుంటే పని. అమరావతిని విజయవాడ సెంటర్లో నిర్ణయించడం గొప్ప నిరాకరణమైన మంచి న్యాయమైన ప్రజలకి. అటు విశాఖపట్నం నుంచి
3 రాష్ట్రాలు ఉన్నాం, 3 రాజధానులు ఉన్నాం. ఏ రాజధాని ఊళ్ళో ఒక రాజధాని కన్నా ఏమైనా ఓపికించావా? అదే ఉంటే వాళ్ళందరూ నాకు చదివేదో నేను నన్ను అడిగినాను. ఓ ఈ గురువులు తీసుకొచ్చి నేను చెప్పినట్టుంది, ఈ గురువులు నన్ను అడుగుతున్నాడు నీ గ్రామం బాగలేదని. నాకు నన్ను చూసుకుని కాదు, నాకన్నా ఉదయం మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఉదయం కూడా ఉంటాను. నాకన్నా 4 ఎమ్మెల్యే అయిన మగోడు కూడా నేను నాక ఘనత ఆ కిరీటం నాకే పెట్టే నా ఉదయం రోజు ఓట్లేపు గెలిపించాను. నన్ను నా మంచి అందరూ గెలిపించాను. అదే ఉంటా ఎందుకైనా పని చేసి పెట్టేవాడు. అది ఎవరైనా సరే నా కాదు అయితే మంచి పని చేసేవాడు, కాదు బాగుంటుంది. అలాంటి కుటుంబం అందుకని ఈ రోజు కూడా ఉదయగిరిలో పోయి అడగండి, ఎవరిని ఈ ఇలాగా చేసిన ఎమ్మెల్యేలో మంచి ఎమ్మెల్యే అని అడగండి. నా పేరు చెప్పుకుంటే అసలు నేను సేకరించాను. అందరూ కూడా నన్ను గెలిపిస్తున్నారండి. ఈరోజు కూడా నేను మీకు పార్టీ పుట్టినప్పుడు సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేసి మళ్ళా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తికి నా గ్రాఫ్ బాగలేదు, నీకు టికెట్ లేదంటే దాని అర్థం ఏంటంటే నువ్వు టికెట్ ఒకటి కాదు డబ్బు తీసుకొని వాడికి ఇస్తానని చెప్పిన విధానం ఎవరో మంచి కూడా నాకు మా నాయన చెప్పాడు. నాకు మా నాకు నా దగ్గర అంత నిర్ణయం చేయాలి. ఆయన ఏజెంట్లు పడ్డాడు. అయితే నాకు ఆయన నన్ను ప్రమోట్ చేయాలని ఆయన పంపించాడు. నాకైతే ఎప్పుడైనా ఆ కవర్ చేసినట్టు ఎవరు పోగొడు పోటీ చేయమని నాకు గ్రాఫ్ లేదు, సరిగా లేదు. నా రెండు ఎవరు పోగొడు వచ్చింది అంత పోటీ చేయమని ఉదయంలో నా గ్రాఫ్ లేదని చెప్పినటువంటి వ్యక్తి ఉదయంలో పోటీ చేయమని నాతో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ముఖ్యమంత్రులు లేరు. ఎన్డీఏ గవర్నమెంట్ మరి ఈయన ప్రజారాజ్యం లీడర్ బ్రహ్మాండంగా సలహా ఇచ్చాడు, సపోర్ట్ చేశాడు. మరి అట్లే బీజేపీ పార్టీ కూడా పైనుంచి బ్రహ్మాండంగా సహాయం చేస్తుంది. ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పిన ప్రకారం ఆంధ్రాకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 1-2 ప్రధానమంత్రిని కలిసి ఆర్థికంగా మా రాష్ట్రానికి సహాయం చేయాలా, మాకున్నటువంటి ఇరిగేషన్ వనరులన్నీ కూడా బలోపేతం చేయాలా, డెవలప్ చేయాలా అని అడుగుతున్నారు. అడిగినప్పుడల్లా ఆయన పరిశీలిస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఇండస్ట్రీస్ కూడా మీరు పరిపాలన 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీగా ఇండస్ట్రీస్ రాజధాని కారణం కూడా చెప్తున్నాం. కట్టాలని ఇండస్ట్రీ పెట్టాలని వచ్చిన వాడికి ఎవరైనా ఇంట్లో అడుగుతారు ఇది పార్టీకి వస్తుంది కానీ అట్ట కాదు. 25%, 50% నాకు ఇస్తే ఇండస్ట్రీ పెట్టు, లేకపోతే వాడు డబ్బులు పెట్టి వాళ్ళు శ్రమ చేసి నీ కాడ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళ దానిలో 50% ఇస్తారా? ఏమన్నా శ్రీమన్నారాయణ ఒప్పుకున్నాడయా, అల్లా ఒప్పుకున్నాడయా, నువ్వు ఒప్పుకున్నాడయా, ఎవరు ఒప్పుకోరు. ఇది మాకు డబ్బులు వాడు పెట్టి ఆదాయం మనం ఇచ్చి బాగా మనం ఇస్తారంట. ఎక్కడైనా రాష్ట్రం బాగుపడుతున్నాయంట. ఎవరన్నా బయట వచ్చి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, 10 మందికి పని ఇవ్వాలా అంటే మనం ప్రోత్సహించే పద్ధతులను ప్రోత్సహిస్తే వాళ్ళ భూమి ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, ఆర్థికంగా హెల్ప్ చేయాలా, అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే కొంచెం పెడతాం. ఇండస్ట్రీ డెవలప్ అయినప్పుడు మీ డబ్బులు కూడా అడగని చూసుకోండి. అంత పర్సెంటేజ్ కాదు, ఏదో న్యాయమైన పర్సెంటేజ్ చూసుకొని ఇండస్ట్రీ డెవలప్ చేయాలి. అది పోయి 50%, 30% అడిగి ఇండస్ట్రీ రానికుండా చేసింది మీరు. మీకు ఇవ్వాల్సి వచ్చా, సర్దార్ రామకృష్ణారెడ్డి ఇవ్వాల్సి వచ్చా, మీరు రాజుగారికి ఇవ్వాల్సి వచ్చా పర్సెంటేజ్ ఒకరికి కాదు. ఆ పర్సెంటేజ్ మంత్రికి ఇవ్వాలా, ఆయన ఆధారం ఇవ్వాలా, ఆయన బియ్యకి ఇవ్వాలా. నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది రాష్ట్రం. ఈ రోజు చూడండి, చింతాకంత బ్యాడ్ లేకుండా, చెడ్డ మాటలు లేకుండా, చెడ్డ ప్రపోజల్స్ లేకుండా
నిమ్మల రామనాయుడు గారు ఆయన ఇరిగేషన్ వేస్తారు. నిన్న పోయి కర్నూలులోకి ఎవరు వారు కర్నూలులో బాగా నమ్ముకుందట. ఆ జ్యోతిష్యంలో ఒక ఆయన పేరుందా అదేదో జ్యోతిష్యంలో వేణు వేణు వేరు వేణు వేడు నేను జగన్ చూసారు కదా. ఆయన అప్పుడు ఎప్పుడైనా అప్పుడు ఈ వేడు కూడా మన తెలుగు వేడు కూడా ఒక జ్యోతిషుడు. ఈయన కూడా మన కాకాని గోవర్ధన్ గారు కూడా ఆయన వేడు లాంటి వాడు. ఈ వేడు అలా చెప్తాడు రేపు 10 మార్కులు వస్తాయని అంటే ఆయనే కంటిన్యూ అయితే 10 మార్కులు రావడం ఖాయం. దానిలో తిరగలేదు. ఈయనే కంటిన్యూ అయితే ఆ పార్టీ అధ్యక్షుడిగా 6 మార్కులు 10 ఇస్తాడు మహాభారతం. కాకాని గోవర్ధన్ రెడ్డి మాట ప్రకారం మాకు 10 వస్తాయి. అంతేగాని మేమే చూసుకొని మాట్లాడి 10కి వస్తాయి వస్తాయా? వాళ్ళని ఆయనే చేస్తున్నాడు. పరిపాలన దక్షిణోడు పాలనా విధానం చెప్పినోడు మాట్లాడితే ఏదో వచ్చిన దానికి వస్తాయి. అంతేగాని ఈ ఇచ్చులుగా మాట్లాడి పొగరపోతనంతో మంచి పేరు రాలేదు. మంచి పేరు వస్తుందా? అంత బ్యాక్ చేస్తే చాలా చెడ్డ పేరు వస్తుంది. అది కాపాడు. అందుకని మర్యాద నేర్చుకుని మర్యాదగా ఉండాలి. లేకపోతే కష్టం. ఈ ఇష్టం వచ్చినట్టు ఎవరినంటే వాళ్ళని సర్వేపల్లి ఎమ్మెల్యే ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే చేశాడు, మంత్రిగా చేస్తున్నాడు, అని చేస్తున్నాడు. నువ్వు కాసేపు చేస్తున్నావు మంత్రిగా. అది ఎవరి పుణ్యాన్ని రాజమండ్రి గారి పుణ్యాన్ని చెంది నీకు ఆ మంత్రి పదవి. నాకు రావాలని ఆయన ఇంకా నేను సీనియర్ నాకు ఇయ్యాల జగను. మా గౌతమ్ చనిపోయిన తర్వాత నేను ఆ రోజు మావాడు కాబట్టి మా అబ్బాయి కాబట్టి తెలంగాణ అంతా అడుగుతున్నారు వదిలేస్తున్నాను. న్యాయంగా నాకు రావాలా? తర్వాత నీకేం ఇచ్చాడు? నాకు రావాలా మంత్రి పదవి? ఏమి ఇచ్చాడు? ఏదైనా లేడు. ఇదివరకు లీడర్లు లేదా? మీరంతా లీడర్లు కదా. అంటున్నాడు. ఏంటది? ఏం పద్ధతులు? పొలిటికల్ లీడర్లు ఉండాల్సినటువంటి ఇదేనా? అంటే అది కాదు పద్ధతి. నువ్వేమో ఆయనేమో నీకన్నా సీనియర్ అయిపోయా. అతను ఎక్కడంటే మాట్లాడటం పక్కడంటో అది ఇంకోడంటో అదంతా ఇదంతా ఏంటది టమాటా గవర్నమెంట్ ఏం మంచోడు కదా. అదే నీకు ఇంకో